హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి మీరు ఒక డౌట్ రైజ్ చేశారు కదా! సో మనకి పండిట్ రవిశంకర్ గారికి సంబంధించి. సో నేను ఈ వీడియో లాస్ట్‌లో అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఫార్మ్ 17C ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి ఫార్మ్ 17C అనేది న్యూస్‌లో ఉంది. 17C. సో ఇదేంటి అంటే రీసెంట్‌గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్‌కి ఫార్మ్ 17కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది బయటికి షేర్ చేయలేమని ఓన్లీ పోలింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అంటే పోలింగ్ డ్యూటీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ డేటా యాక్సెస్ చేయడానికి కానీ తెలుసుకోవడానికి కానీ సో జనరల్గా వీలు ఉంటుంది అని యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదే కరెంట్ అఫైర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టోల్డ్ దట్ as Supreme Court, the rules do not permit sharing Form 17C. ఎన్నికల కమిషన్ ఫామ్ 17Cలో ఉన్న సమాచారం తెలియజేయడానికి నియమాలు ఒప్పుకోవని సుప్రీంకోర్టుకి తెలిపింది. అంటే చాలామంది ఏంటంటే ఫామ్ 17Cలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో సో వాటిని పబ్లిష్ చేయమని చెప్పమని ఎలక్షన్ కమిషన్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ నడిచాయి. సో ఇప్పుడు మనకి ఫామ్ 17C అనేది రావడం వల్ల న్యూస్ అండ్ ఇష్యూస్లోకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్స్ని కండక్ట్ చేసినప్పుడు మనకి కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో కోడ్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి ఉంటుంది. సో ఎలక్షన్ కోడ్ ప్రకారం చూసుకున్నా లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి చూసుకున్నా 17C అని చెప్పేసి ఏదైతే ఫామ్ ఉందో అందులో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి పోలింగ్ టైంలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ చేయడానికి తెలుసుకోవడానికి ఆ డేటా అవైలబుల్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి వాళ్ళు షేర్ చేయలేరు. లైక్ పబ్లిక్గా కావచ్చు నార్మల్గా దాన్ని షేర్ చేయలేరు అనమాట. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో జనరల్గా మీనింగ్ అడుగుతారేమో. సో అడిగినప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, అసలు ఫామ్ 17Cలో ఏముంటాయి అని చెప్పేసి జనరల్గా ఇప్పుడు ఇంత డిస్కషన్కి వచ్చింది అంటే ఫామ్ 17Cలో 2 పార్ట్స్ ఉంటాయంట. సో మనకి పార్ట్ 1 వచ్చేటప్పటికి జనరల్గా ఇందులో ఏముంటుంది అంటే ఈ పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, ఈ పోలింగ్ బూత్కి సంబంధించి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఆ ఓటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది లిస్ట్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, ఎంతమంది ఓటుకి ఎలిజిబుల్ కాదు లేదా ఎవరినైనా ఓటుకి సంబంధించి ప్రాహిబిట్ చేసి ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి పార్ట్ 1లో. పార్ట్ 2లో వచ్చేటప్పటికేమో ఆ పర్టికులర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పోలింగ్ బూత్కి సంబంధించి వాళ్ళ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో అవి జనరల్గా బయటకి ఇవ్వరనమాట. సో అదే ఫామ్ 17కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్తున్నారు. సో మనకి ఎలక్షన్ కమిషన్ 1950 జాన్ 25న ఇండియాలో ప్రారంభించబడింది. అందుకే ప్రతి ఇయర్ కూడా జాన్ 25 అనే దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనకి ఎలక్షన్స్ డే అంటే ఓటర్స్ డే కదా, ఓటర్స్ డే కింద మనం దేన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, ఓటర్ల దినోత్సవం కింద జాన్ 25 అనేదాన్ని. సో 1950లో ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లో ఇది సింగిల్ మెంబర్ బాడీ అనమాట. సో అలా ఫస్ట్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉండేవాళ్ళంటే సుకుమార్ సేన్ గారు. ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ సుకుమార్ సేన్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో దాని తర్వాత దీన్ని మల్టీ మెంబర్ బాడీ చేశారు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారత ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారు, ఆయన కింద 2 అధికారులు ఉంటారు. సో అట్లా ఒక ఎలక్షన్ కమిషన్ బాడీని తీసుకొచ్చారు. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్ అనేది కూడా జనరల్గా ఉంటుంది. వీళ్ళు రెసిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. సో జనరల్గా ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు టెన్యూర్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. సో దాని తర్వాత వీటన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ప్రజెంట్ మనకి ఎవరంటే రాజీవ్ కుమార్ గారు. అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు వచ్చేటప్పటికి జ్ఞానేష్ కుమార్ గారు అని చెప్పేసి ఈయన, అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి అనూప్ చంద్ర పాండే గారు ఉండడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫామ్ 17Cగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ లైక్ ఎన్వైర్న్మెంట్ పర్యావరణం పరంగా, అలాగే తెలంగాణ రిలేటెడ్ స్టేట్ రిలేటెడ్గా, ఈవెన్ నార్మల్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా కూడా చూడొచ్చు. మృగవాణి నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో మృగవాణి నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్గా చెప్పొచ్చు అనమాట. సో దీనికి ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు జస్టిస్
ప్రకాష్ శ్రీవాస్తవ్ అని చెప్పేసి ఉన్నారు. జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు దీనికి మనకి హెడ్గా ఉండడం జరిగింది, లేదా చైర్మన్గా ఉండడం జరిగింది. ఇది వరకు కల్కత్తా యొక్క హైకోర్టులో చీఫ్ జస్టిస్గా చేశారు ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. సో ఇప్పుడు ఎన్జిటి జాతీయ హరిత ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా ఉన్నారు. ఈ ఎన్జిటి అనేది ఈ తెలంగాణకి సంబంధించిన మృగువాణి నేషనల్ పార్క్ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్కి సంబంధించిన డీటెయిల్స్ని అడిగిందనమాట. సో దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి, అందువల్ల ఎకో సెన్సిటివ్ జోన్ గురించి అడిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని అండ్ మృగవాణి నేషనల్ పార్క్ లేదా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ ఎన్జిటి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ మృగవాణి నేషనల్ పార్క్ రెండు న్యూస్లో ఉన్నాయి. సో వీళ్ళు ఏ డీటెయిల్స్ అడిగారు? ఎకో సెన్సిటివ్ జోన్, ఇందాక ఎకనామిక్ అన్నట్టున్నాను, ఐమ్ సారీ, ఎకో సెన్సిటివ్ జోన్ గురించి అడిగారు అనమాట. సో ఇది ఎకో సెన్సిటివ్ జోన్ అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ సెంచరీ కానీ తీసుకుంటే దాని అవుట్ సైడ్ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్స్ వరకు కూడా ఏదైతే ఏరియా ఉంటుందో సో ఆ ఏరియాని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ దగ్గర ఎక్కువ జరగకుండా, పొల్యూషన్ ఎక్కువ జరగకుండా, హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువ జరగకుండా రిస్ట్రిక్ట్ చేస్తారు. సో వాటిని ఎకో సెన్సిటివ్ జోన్స్గా చెప్తారు. సో ఏరియాని బట్టి నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ సెంచరీని బట్టి ఆ 1 కిలోమీటర్ టు 10 కిలోమీటర్స్లో ఎంత ఉండాలి అనేది అక్కడ వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో అది ఎకో సెన్సిటివ్ జోన్గా చెప్తాం. దానికి సంబంధించి మృగవాణి నేషనల్ పార్క్ దగ్గర కొన్ని ఇష్యూస్ రావడం వల్ల ఎన్జిటి దాని గురించి అడిగిందనమాట. నెక్స్ట్ వన్, సో మనకి మృగవాణి నేషనల్ పార్క్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్గా టేక్, బ్యాంబో, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ చెట్లన్నీ కూడా చాలా ఫేమస్గా చెప్తాం. స్పాటెడ్ డీర్స్, మచ్చల జింకలు అనేవి సో జనరల్గా మనకి ఈ మృగవాణి నేషనల్ పార్క్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. వాటితో పాటుగా ఫారెస్ట్ క్యాట్, అడవి పల్లి, సీవియట్, పూనుగు పిల్లి, ఫ్లవర్ పిక్కర్ ఏదైతే బర్డ్ ఉంటుందో పక్షి, ఇవన్నీ కూడా మృగవాణి నేషనల్ పార్క్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫనా జీవులు అలాగే చెట్లుగా కూడా చెప్పొచ్చు అనమాట. సో దాన్ని పక్కన పెడితే ఇక్కడ చూడండి, సో మనకి ఇంకా మహావీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్. సో మనకి మహావీర వనస్థలి జాతీయ పార్క్ కావచ్చు, మృగవాణి నేషనల్ పార్క్ కావచ్చు, కాసు బ్రహ్మారెడ్డి నేషనల్ పార్క్, కేబిఆర్ పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎకలాజికల్ ఏరియాస్గా తెలంగాణకి చెప్పొచ్చు అనమాట. సో దాని తర్వాత చూస్తే 2 ఇంపార్టెంట్ పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్. ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ పులి సంరక్షణ కేంద్రం, కావల్ టైగర్ రిజర్వ్ అనేవి తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్. అలాగే తెలంగాణలో ఏటూరు నాగారం, కిన్నెరసాని, మంజీరా, ప్రాణహిత ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ శాంచురీస్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్తాం. అండ్ వీటికన్నా ముందర మనకి సరిస్కా అనే టైగర్ రిజర్వ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్ అనమాట. సరిస్కా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ న్యూస్. సో సరిస్కా టైగర్ రిజర్వ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే సుప్రీంకోర్టు సరిస్కా టైగర్ రిజర్వ్కి 1 కిలోమీటర్ దాని చుట్టూతో 1 కిలోమీటర్ ఏరియా వరకు కూడా ఎలాంటి మైనింగ్ యాక్టివిటీస్ జరగకూడదని చెప్పేసి ఒక ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సరిస్కా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో పులి సంరక్షణ కేంద్రం రాజస్థాన్కి సంబంధించి అది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఈ నేషనల్ పార్క్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి మనకి May 23 ఎవ్రీ ఇయర్ కూడా May 23 అనేది మనం ఏమని సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ టోర్టాయిస్ డే, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అనేది May 23 సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియాలో ఎక్కడ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ అనేవి మనకి కనిపిస్తాయి అంటే ఒడిస్సాలో అనమాట. సో ఒడిస్సాలో ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఋషికుల్య నది దగ్గర. సో అలాగే నీలగిరి థార్ అనేది తమిళనాడులో చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవచ్చు. ఇది మనకి రీసెంట్గా మృగవాణి నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, మనకి నెక్స్ట్ జీరో కార్బన్ సిమెంట్ అనేది న్యూస్లో ఉంది. జీరో కార్బన్ సిమెంట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసింది రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రీసెంట్గా జీరో కార్బన్ సిమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సిమెంట్ని మనం తయారు చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, కార్బన్ పర్సంటేజ్ అనేది చాలా విపరీతంగా రిలీజ్ అవుతుంది. అలా అవ్వకుండా సిమెంట్ని తయారు చేసేలాగా ఒక పద్ధతిని రీసెంట్గా ఏ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ మనకి తీసుకొచ్చారంటే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.
సో నార్మల్ మెథడ్‌లో గనుక జనరల్‌గా ఈ ఏమంటారు కార్బన్ డయాక్సైడ్ లాంటివి కావచ్చు. అండ్ కార్బన్ డయాక్సైడే కాదు, నార్మల్ మెథడ్‌లో గనుక సిమెంట్‌ని ప్రిపేర్ చేశామనుకోండి 8% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్‌ని పక్కన పెడితే హరిత వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా! వాటి ఎమిషన్ 8% ఉంటదంట నార్మల్ మెథడ్ వల్ల. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే నార్మల్‌గా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇట్లా వీటన్నిటిని కూడా చెప్పడం జరుగుతది. సో ఇవన్నీ కలిపి ఓవరాల్‌గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే 8% రిలీజ్ అవుతాయి. అండ్ వీటిని పక్కన పెడితే 90% ఇందులో ఎక్కువగా ఈ ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్‌లో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతదంట. సో దీనివల్ల మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి అండ్ దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ అనేది ఎఫెక్ట్ అనేది జనరల్‌గా పడతా ఉంటది. సో దాన్ని కంట్రోల్ చేయడానికే జీరో కార్బన్ సిమెంట్ అనేది ఒక మెథడ్‌ని తీసుకురావడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. కానీ ఈ మెథడ్‌ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, దీనికి సంబంధించినవి ఏంటి అనేది ఇంకా మనకి డీటెయిల్స్ కంప్లీట్‌గా రాలేదన్నమాట డేటా. సో ఇక్కడి వరకు అయితే మనకి జనరల్‌గా న్యూస్ అనేది రావడం జరిగింది. నార్మల్ సిమెంట్ ప్రిపరేషన్‌లోనంట లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయిని క్రష్ చేస్తారు. చేసి దాన్ని మట్టి క్లేతో కలుపుతారంట. కలిపి దాన్ని 1450 డిగ్రీస్ 1450 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు, హీట్ చేస్తారు. సో దానివల్ల క్లింకర్ అనేది వస్తుంది. ఈ క్లింకర్‌కి మిగతా మెటీరియల్స్‌ని యాడ్ చేయడం వల్ల అది సిమెంట్‌గా మనకి ఫామ్‌లోకి రావడం జరుగుతదనమాట. సో ఆ సిమెంట్‌ని నెక్స్ట్ మిగతా ప్రాసెస్‌కి యూజ్ చేస్తారు. సో దీనివల్లే గ్రీన్ హౌస్ గ్యాసెస్ 8%, 90% కార్బన్ డయాక్సైడ్ లాంటివి ఎక్కువగా రిలీజ్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని కంట్రోల్ చేయడానికి హరిత వాయువుల యొక్క ఉద్గారం ఉంటది కదా! వాటిని కంట్రోల్ చేయడానికి క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి 1997లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ హరిత వాయువుల్ని అండ్ గ్లోబల్ వార్మింగ్‌ని కంట్రోల్ చేయడానికి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది స్టార్ట్ అయింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 సమిట్ 2024లో అజర్బైజాన్ అనే ప్రాంతంలో జరగబోతుంది. అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి మనకి బాకుగా ఉందన్నమాట. సో క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇదే అజర్బైజాన్కి సంబంధించిన ఫార్ములా 1 రేస్ని 2024లో గెలుచుకున్న వ్యక్తి మ్యాక్స్ వెర్స్టెపెన్. కేవలం అజర్బైజాన్ అనే కాదండి, జపాన్ యొక్క ఫార్ములా 1 రేస్ని కూడా గెలుచుకున్నారు. సౌదీ అరేబియా యొక్క ఫార్ములా 1 రేస్ని కూడా గెలుచుకున్నారు. అండ్ రీసెంట్గానే మనం డిస్కస్ చేసుకున్నాం ఎమిలియా రొమాగ్నా అనే గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉంటుందో ఫార్ములా 1 రేస్, దీన్ని జపాన్ గ్రాండ్ ప్రిక్స్ని, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ని, అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ని 2024లో గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్స్ వెర్స్టెపెన్. ఆయన ఒకే ఒక్క దాంట్లో మనకి గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోలేదు ఈ సంవత్సరం, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. దాన్ని కార్లోస్ గెలుచుకున్నారు. మ్యాక్స్ వెర్స్టెపెన్ ఆ టైటిల్ని మిస్ అయ్యారనమాట. సో ఇదంతా అజర్బైజాన్ రిలేటెడ్గా చెప్పాం, ఎందుకంటే COP29 సమిట్ అక్కడ జరగబోతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీరో కార్బన్ సిమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2024ని రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో విన్నర్ వచ్చేటప్పటికి జెన్నీ ఎర్ఫిన్ బెక్. సో జెన్నీ ఎర్ఫిన్ బెక్ ఎవరైతే ఉన్నారో సో రీసెంట్గా విన్నర్గా రావడం జరిగింది. అయితే ఈమె జర్మనీలో బుక్ రాశారనమాట, జర్మన్ లాంగ్వేజ్లో బుక్ రాశారు, ఎందుకంటే ఈమె జర్మన్ రచయిత. అండ్ బుక్ పేరు వచ్చేటప్పటికి కైరోస్. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి ఎవరంటే మైకల్ హాఫ్మ్యాన్. సో ఇది వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి, విన్నర్ అలాగే బుక్ అలాగే ట్రాన్స్లేటర్ వచ్చేటప్పటికి మైకల్ హాఫ్మ్యాన్. ఇది ఎందుకు అంటే 2005లో మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా ఒక అవార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని కింద మనకి యునైటెడ్ కింగ్డమ్లో కావచ్చు లేదా ఐర్లాండ్లో కావచ్చు ఏ బుక్స్ అయితే పబ్లిష్ అవుతాయో లేదా ప్రపంచంలో ఏ బుక్ అయినా సరే ఇంగ్లీష్ అంటే రాసింది ఉంటుంది కదా ఆథర్స్, సో అవి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యి ఇదే కంట్రీస్లో పబ్లిష్ అవుతాయో ట్రాన్స్లేట్ అయిన తర్వాత, సో అలాంటి వాటిని మనకి షార్ట్ లిస్ట్ చేసుకుని నామినేట్ చేసుకుని సో వాటికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఈ మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ని తీసుకొచ్చి దాన్ని నెమ్మదిగా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా చేంజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా 2024లో జర్మన్ రచయిత జెన్నీ ఎవరైతే ఉన్నారో కైరోస్ బుక్ని రాస్తే దాన్ని మైకెల్ ట్రాన్స్లేట్ చేశారు. సో ఇప్పుడు మనకి ఈ అవార్డు అనేది వచ్చింది. ఈ అవార్డుకి వచ్చిన క్యాష్ ప్రైజ్ని విన్నర్కి ట్రాన్స్లేటర్కి ఇద్దరికి ఇస్తారనమాట. సో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి £50,000, అదే డాలర్స్లో అయితే $64,000 వీళ్ళిద్దరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది దాన్ని.
ఈవెన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతాయో, సో ఇప్పుడు మనకి ప్రపంచంలో ఉన్న ఇట్లాంటి కేటగిరీస్‌కి సంబంధించి బుక్స్ తీసుకుంటారు కదా! ఇందులో షార్ట్ లిస్ట్ తీస్తారు. ఆ షార్ట్ లిస్ట్‌లో ది బెస్ట్ దానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. మిగిలినవి ఏవైతే షార్ట్ లిస్ట్‌లో ఉంటాయో వాళ్ళకి 2500 పౌండ్స్‌ని క్యాష్ ప్రైజ్‌గా ఇవ్వడం జరుగుతది. ఒకవేళ విన్నర్, ట్రాన్స్‌లేటర్ ఉన్నారనుకోండి, ఇద్దరికీ కూడా ఈచ్ పర్సన్‌కి కూడా 2500ని పౌండ్స్‌ని క్యాష్ ప్రైజ్‌గా ఇవ్వడం జరుగుతది. సో ఇది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కి సంబంధించిన న్యూస్ అనమాట. 2022లో 2022లో వచ్చేటప్పటికి మన ఇండియాకి సంబంధించిన గీతాంజలి శ్రీ అనే పర్సన్ ఆథర్ ఎవరైతే ఉన్నారో, సో ఈమెకి కూడా అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. టాంబ్ ఆఫ్ శాండ్ అని చెప్పేసి ఈమె యాక్చువల్‌గా దానిని రీత్ సమాధి అన్నట్టుగా మనకి హిందీలో రాశారు. దాన్ని టాంబ్ ఆఫ్ శాండ్‌గా దాని తర్వాత మనకి ఏమంటారు ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. అప్పుడు మనకి 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఈమెకి కూడా రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. డే ఆఫ్ ద కరెంట్ అఫైర్‌గా చెప్పొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ యునైటెడ్ నేషన్ మే 24th అనేదాన్ని, ఐక్యరాజ్య సమితి మే 24th అనేదాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ దట్ మార్కర్ లేదా మార్కోర్ అని కూడా పిలవచ్చు. సో మార్కోర్స్ దినోత్సవంగా దీనిని లేదా మార్కర్స్ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని అర్థం లిటరల్లీ వైల్డ్ గోట్, అడవి మేక అని చెప్పేసి వస్తుందంట. సో దీనికి సంబంధించి 24th మేన యునైటెడ్ నేషన్ మనకి ఏమని ఇంటర్నేషనల్ డేగా ప్రకటించడం జరిగిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైల్డ్ గోట్ 1972 నుంచి పాకిస్తాన్ యొక్క జాతీయ యానిమల్గా కూడా ఉంది. నేషనల్ యానిమల్ ఆఫ్ పాకిస్తాన్గా కూడా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, IUCN యొక్క లిస్ట్లో నియర్ థ్రెటెండ్, ప్రమాదానికి దగ్గరగా ఉన్న జీవి కేటగిరీలో ఇది ఉందన్నమాట. ప్రపంచంలో టోటల్గా దీని పాపులేషన్ 5700 ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీని అర్థం లిటరల్లీ స్నేక్ ఈటర్ అని చెప్పేసి వస్తుందంట. సో ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మార్కర్ లేదా మార్కోర్ దినోత్సవం, ఆ వైల్డ్ గోట్ దినోత్సవంగా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించింది. అలాగే 1972 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది కూడా 1972లో ఉంది. సో వచ్చి రావడం జరిగింది, అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ వైల్డ్ గోట్ అనేది కేవలం పాకిస్తాన్లోనే కనిపిస్తుంది అంటే కాదు. సో పాకిస్తాన్తో పాటుగా ఈవెన్ వీ హ్యావ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో కూడా మీరు ఈ వైల్డ్ గోట్ని చూడొచ్చు అన్నమాట. ఈవెన్ ఇండియాలో ఎస్పెషల్లీ మనకి జమ్మూ కాశ్మీరీ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ దగ్గర పిర్ పంజల్ అనే ఏరియా ఏదైతే ఉంటుందో, సో ఈ పిర్ పంజల్ దగ్గర కూడా దీన్ని మీరు చూడొచ్చు అనమాట. ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. సో వీటితో పాటుగా తజికిస్తాన్ కంట్రీలో కూడా మీరు ఈ వైల్డ్ గోట్ని చూడొచ్చు. అలాగే వీటితో పాటుగా ఉజ్బెకిస్తాన్ కంట్రీలో కూడా సో దీన్ని మీరు చూడొచ్చు. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. సో వీటన్నిటిలో కూడా టోటల్గా మనం ఈ వైల్డ్ గోట్ లేదా మార్కోర్ అనే యానిమల్ లేదా స్పీషియస్ని చూడొచ్చు అనమాట. అదే న్యూస్. సో గత కొన్ని రోజులుగా మనకి కొన్ని స్పీషియస్ న్యూస్లో ఉన్నాయి. లైక్ ఈ రోజు ఇది చూసాం కదా, నిన్న మనం ఏం చూసాం, నేషనల్ గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో గంగా డాల్ఫిన్ అంటాం, అది న్యూస్లో ఉంది. టోటల్గా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియాలో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి, 4000 అనమాట గంగా డాల్ఫిన్స్. ఇందులో 2000 డాల్ఫిన్స్ ఉత్తరప్రదేశ్ దగ్గరే ఉన్నాయి అన్నట్టుగా ఒక న్యూస్ అనేది మనకి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మనకి ఈ ఇల్లీగల్ ట్రేడ్, అక్రమ రవాణాకి గురి అవుతున్న జీవులు రైనోసర్స్గా చెప్పొచ్చు. సో అవి కూడా న్యూస్లోకి రావడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ స్పీషియస్ లేదా యానిమల్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకసారి వాటిని రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఇది దీనికి సంబంధించిన డేగా చెప్పొచ్చు. అండ్ మే 25ని ఐక్యరాజ్య సమితి ఏమని ప్రకటించింది, వరల్డ్ ఫుట్బాల్ డే, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం అని మనకి ఐక్యరాజ్య సమితి, ఇదే ఐక్యరాజ్య సమితి దేన్ని ప్రకటించింది అంటే మే 25 అనే దాన్ని ప్రకటించింది. మరి మే 22 ఏంటి, వరల్డ్ బయోడైవర్సిటీ డే, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా మే 22 అనే దాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మే 23 ఏంటి, మే 23 వరల్డ్ టోటాయిస్ డే, ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఐక్యరాజ్య సమితి విషయానికి వస్తే దీనికి మనకి సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యూటెరెస్ ఉన్నారు. టోటల్గా 193 మెంబర్స్ ఉన్నాయి. నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం, గుర్తుందా?
అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99th మెంబర్గా స్పెయిన్ అనేది యాడ్ అయింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా టోటల్గా 119 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. సో 99 అనేది రెక్టిఫికేషన్ మెంబర్గా అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గురుగ్రామ్ హర్యానాలో ఉందని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మొదట్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న కంట్రీస్నే అలౌ చేసేవాళ్ళు. దాని తర్వాత చిన్న అమెండ్మెంట్ చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో టోటల్ 193 వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో యాడ్ అవ్వచ్చు అన్నట్టుగా నిన్న కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. ఆ నోట్స్ కూడా నేను ఇచ్చాను మీకు స్లైడ్లో. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న కరెంట్ అఫైర్గా కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గ్లోబల్ సమిట్కి సంబంధించింది. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే తెలుగులో ఏమంటాం, కృత్రిమ మేధ సదస్సు లేదా కృత్రిమ మేధస్సు అని చెప్పేసి అంటాం కదా. కృత్రిమ మేధస్సు లేదా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ప్రపంచ సమావేశం గ్లోబల్ సమిట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది అంటే 2023లో యూకే బ్రిటన్లోని బ్లెచ్లీ అనే ప్రదేశంలో జరిగింది. సో ఇక్కడ 28 కంట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి బ్లెచ్లీ డిక్లరేషన్ అనే దాన్ని కూడా చేసుకున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా 2024లో సెకండ్ ఏఐ గ్లోబల్ సమిట్ అనమాట. సో ఏజ్ ఆఫ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కింద మనకి రీసెంట్గా సౌత్ కొరియాలోని సియోల్లో జరిగింది. ఇది కరెంట్ అఫైర్. సో 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా సదస్సు ఏదైతే ఉందో సో దానికి సంబంధించి సియోల్ సౌత్ కొరియాలో జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో థర్డ్ సమిట్ 2025లో జరుగుతుంది. అది కూడా ఫ్రాన్స్లో జరగబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా సౌత్ కొరియా 2 విషయాల వల్ల న్యూస్లో ఉంది. ఒకటి, సౌత్ కొరియాకి సంబంధించి మనకి నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ద రైవలరీ కంట్రీగా ఉంది. ఈ రెండింటికి మధ్యలో ప్యారలల్ లైన్ వచ్చేటప్పటికి 38 degrees ప్యారలల్ అంటాం. ఈ మధ్యన నార్త్ కొరియా సాంగ్ ఒకటి పాపులర్ అయిందనమాట, ఫ్రెండ్లీ ఫాదర్ అని చెప్పి. ఆ ఫ్రెండ్లీ ఫాదర్ అనే సాంగ్ని సౌత్ కొరియాలో బ్యాన్ చేశారు. అందువల్ల అది న్యూస్లోకి వచ్చింది. సో మనకి నార్మల్గా గుర్తుపెట్టుకోండి అంతే, ఫ్రెండ్లీ ఫాదర్ అని చెప్పేసి ఒక సాంగ్ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. నార్త్ కొరియాకి సంబంధించి దక్షిణ కొరియా దానిని బ్యాన్ చేయడం జరిగింది. అది ఉత్తర కొరియాకి సంబంధించిన సాంగ్, దక్షిణ కొరియా బ్యాన్ చేసింది. నెక్స్ట్ వన్, మనం బ్యాటరీస్లో లిథియం అయాన్ యూస్ చేస్తాం కదా ఛార్జ్ చేయడానికి. సో ఇప్పుడు సౌత్ కొరియా సోడియం అయాన్ అనే దాన్ని ఈ లిథియం అయాన్ అనే బ్యాటరీ దాంట్లో రీప్లేస్ చేయడం జరిగింది. అంటే లిథియం అయాన్ బ్యాటరీస్కి బదులుగా సోడియం అయాన్ బ్యాటరీస్ని తీసుకొచ్చిన కంట్రీ ఏది అంటే సౌత్ కొరియాగా చెప్పొచ్చు. అది కూడా రీసెంట్గా జరిగింది. ఫ్రాన్స్కి సంబంధించి అంటే మీరు జనరల్గా ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటెల్. అంతేకాకుండా మనకి ఫ్రాన్సే ఫస్ట్ కంట్రీ ప్రపంచంలో తన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రైట్ టు అబార్షన్ అనే దాన్ని ఒక రాజ్యాంగ హక్కుగా తీసుకొచ్చిన కంట్రీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అలాగే రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నట్టున్నాం 10th వరల్డ్ వాటర్ ఫోరం. 10th వరల్డ్ వాటర్ ఫోరం 10వ ప్రపంచ నీటి ఫోరమ్స్ అనేది సమావేశం మనకి ఎక్కడ జరిగింది అంటే బాలి. సో బాలి అనేది ఎక్కడుంది, ఇండోనేషియాలో లొకేట్ అయి ఉంది. అక్కడ ఈ సమావేశం జరిగింది. సో ఇది కూడా సమిట్టే కాబట్టి దీంతో పాటు నేను ఒకసారి రివైజ్ చేపిస్తున్నాను. సో ఒక స్టూడెంట్ మనకి ఒక కమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మనకి ఆర్ట్ అండ్ కల్చర్ క్లాస్ జరిగినప్పుడు నేను పండిట్ రవిశంకర్ గారి గురించి మీకు చెప్పాను కదా. సో 1968లో ఆయన మనకి ఒక అవార్డుని గెలుచుకున్నారు, గ్రామీ అవార్డు. సితార్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి చాలా ఫేమస్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన పర్సన్. అయితే నేను అక్కడ క్లారిటీగానే చెప్పాను 4 గ్రామీ అవార్డ్స్. కాకపోతే అమ్మాయి సెర్చ్ చేసినప్పుడు 5 గ్రామీ అవార్డ్స్ అని కనిపించిందంట. సో ఒకసారి మీకు చెప్తున్నాను మ్యామ్, ఒకసారి చూసుకోండి మీరు. సో టోటల్గా మనకి 4 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. ఎవరు, పండిట్ రవిశంకర్ గారికి 1967, 73, 2002, 2013 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి మ్యూజిక్ రిలేటెడ్గా ఆయన చేసిన దానికి రావడం జరిగింది. ఓవరాల్గా జీవిత సాఫల్య పురస్కారం అంటాం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది గ్రామీ అవార్డు వాళ్ళు ఇచ్చారు. సో దీన్ని పక్కన పెడితే మ్యూజిక్ కేటగిరీలో అంటే ఒక పర్టికులర్ కేటగిరీకి ఒక పర్టికులర్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఆయనకి అవార్డ్స్ ఎన్ని వచ్చాయంటే గ్రామీ అవార్డ్స్ 4 వచ్చాయి. అండ్ ఈ జీవిత సాఫల్య పురస్కారాలు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది కదా, అలా గ్రామీ అవార్డు కూడా ఈయనకి ఓవరాల్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక కేటగిరీగా కన్సిడర్ చేసి చాలా చోట్ల 5 అని చెప్తున్నారు. సో ఇది కొంచెం డిఫరెంట్. టోటల్గా మనకి 4 అవార్డ్సే వచ్చాయి.
క్లియరా? సో, మీకిప్పుడు డౌట్ క్లారిఫై అయితే ఆ నోట్స్‌ని నేను ఏదైతే చెప్పానో మీకది క్లారిటీ ఉంటది. సో, అది మీరు ఫాలో అవ్వచ్చు. నేను క్రాస్ చెక్ చేసి మీకు నోట్స్ చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. ఫార్మ్ 17సి అనే దాని గురించి డిస్కస్ చేశామా? సుప్రీం కోర్ట్‌కి ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని కూడా మనం చెప్పడం జరిగింది. డేటాని షేర్ చేయడం కుదరదని. భృగువాని నేషనల్ పార్క్ తెలంగాణకి సంబంధించి న్యూస్‌లో ఉండడం జరిగింది. జీరో కార్బన్ సిమెంట్ అనే దాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ మనకి డెవలప్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఉందో కైరోస్ అనే బుక్‌కి జెన్నీ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ మార్కోర్ డే లేకపోతే మనకి దీనిని వైల్డ్ గోట్ డేగా కూడా చెప్తాం. యునైటెడ్ నేషన్ ప్రకటించింది. ఇది పాకిస్తాన్ యొక్క నేషనల్ యానిమల్గా 1970 నుంచి కొనసాగుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గ్లోబల్ సమిట్ 2వ సమావేశం 2024లో రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది అంటే సౌత్ కొరియాలోని సియోల్ దగ్గర జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.